మిమ్మల్ని చూస్తే మా అందరికి చమత్కారం వెటకారం అలా ప్రవహిస్తున్నాయి. ఉబికి వస్తుంది. కానీ చాలా రేర్ కాంబినేషన్ కిషోర్ దాస్ గారు మీరు. సమాజం మారిందండి. చెప్పాలంటే నేను గమనిస్తున్నాను మా చిన్నప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి. ఇప్పుడు నాకు ఒక 10 మంది బామ్మరుదులు, ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉంటున్నారు. ఒక అన్నదమ్ముడి ఇంటికి ఇంకో అన్నదమ్ముల పిల్లలు వెళ్ళట్లా. ఎందుకు అంటే వెళ్ళి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉండడం అన్నది లేదు. నేను మా చిన్నప్పుడు మా నాన్నగారు మా అమ్మ మేము అన్నదమ్ములం ఒక దగ్గర ఉండేవాళ్ళం. మా చిన్నాన్నలు ఇంకో దగ్గర ఇంకో 5 కిలోమీటర్ల దూరంలో ఉండేవారు. మా స్కూల్కి మా చిన్నాన్నీళ్ళ దగ్గర. నేను మా చిన్నాన్న ఇంట్లోనే ఉన్నాను ఫర్ ఇయర్స్, నాట్ ఫర్ డేస్ మంత్స్, ఫర్ ఇయర్స్. 5 ఏళ్ళలో 7 ఏళ్ళలో వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. మా చిన్నాన్న విపరీతంగా కొట్టేవాడు, నన్ను చదివించేవాడు. నేను బాగా చదవాలన్నది ఆయనకి లక్ష్యం. మా చిన్నానికి అప్పుడు కొత్తగా పెళ్ళయింది. మా పిన్ని నా బట్టలు ఉతికేది. నాకు అప్పుడు 9-10 ఏళ్ళు. మా పిన్ని అప్పట్లో 18 ఏళ్ళు అంత కొత్తగా పెళ్ళయి వచ్చింది. ఏనాడు ఎవడేడు ఏంటి మీ అన్నయ్య కొడుకు నేనెందుకు మోయాలి అని ఏనాడు మా చిన్నాన్నని విసుక్కోలేదు. జఠానంద్ ధన్కాని, భగవాన్ దాస్ ధన్కాని, 2 అన్నదమ్ములు. జఠా చిన్నాన్న నన్ను కొట్టి కొట్టి చదివిస్తే మా పిన్ని అడ్డం పడేది. ఏంటి చంపేస్తావేంటి పిల్లోడిని అనేది. నేను వాళ్ళకి పిల్లలు పుట్టక ముందు నేను కొడుకుని. ఇప్పుడు మా అమ్మ నాన్న లేరు, నాకు వాళ్ళే అమ్మ నాన్న. జాయింట్ ఫ్యామిలీ. ఈరోజు అట్లా లేదు. 10 మంది బామ్మర్దులు, వాళ్ళ పిల్లలు ఒకరింటికి ఒకళ్ళు వెళ్ళట్లేదు. సంవత్సరాల తరబడి ఉండడం ఏంటి, అసలు వారం కూడా ఎవరింట్లో ఎవరు ఉండట్లేదు. మేము ఉన్నాం. నాకు తెలియదు అసలు మా అమ్మ నాన్న ఇంట్లో ఉన్నాం. నేను మా చిన్నాన్న ఇంట్లో అంతకాలం ఉండకూడదన్న విషయం నాకు తెలీదు. వాళ్ళు కూడా ఏనాడు ఏ ఒక్కరోజు అబ్జెక్ట్ చేయలే. ఏంటి ఇన్ని రోజులు ఉంటాడని, వీడేంటి ఇక్కడ ఉంటున్నాడని మా పిన్ని ఒక్కరోజు చెప్పలేదు. వస్తే ఎప్పుడు వెళ్తారు మళ్ళీ అని అడుగుతారు కదా. అవును, ఎన్ని రోజులు అమ్మ ప్రయాణం అని, అంతేనా. మా పిన్ని ఒక్కరోజు మా చిన్నాన్న వదిలేండి, సేమ్ బ్లడ్ పోని. పిన్ని ఒక్కరోజైనా అడిగిందా? లేదే. నువ్వు ఎన్నాడు రా ఇక్కడే ఉండిపోయావు రా, 5 ఏళ్ళు అయిపోయింది పోరా అని ఒక్కరోజైనా అనాలి కదా. అనలే. ఈనాటికి అనదు. బొంబాయిలో ఉంటారు, అక్కడ ఒక గది ఉంది. నేను ఎప్పుడు వెళ్ళినా ఆ గదిలో ఉంటా. అది నీ గదేరా అంటది మా పిన్ని ఇప్పటికీ. గది నాదే అంటారు. సూపర్ సార్. ఆ అనుబంధాలు చూసిన తర్వాత ఇప్పుడు మనుషుల్ని చూస్తూ ఉంటే ఎవరి ఆ ఆస్తి మా మామయ్య పోయారు, అత్త పోయింది, వాటాలు వేసేసుకున్నారు, అన్నదమ్ములు పంచేసుకున్నారు. ఎవరు గోల వాళ్ళది, ఎవరి జీవితాలు బతికేస్తున్నారు. మా టైంలో అట్లా లేదు. అంటే సౌకర్యాలు కూడా పెరిగాయి కదా సార్. ఇప్పుడు ఏ మాటకు ఆ మాట మాట ఖర్చులు పెరిగాయి. ఖర్చులు సౌకర్యాలు అన్నీ ఇప్పుడు ఎవరికి వాళ్ళకి తీరికలు లేవు అంతా. ఇప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే ఇదివరకు ఒక రోజులో మనం ఒక పనే చేసేవాళ్ళం. అది చేస్తే మహా ఘనకార్యం అని ఉండే పరిస్థితులు అలా ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఈ తరంలో ఇప్పుడు మేము పరిగెట్టాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ ఒక షూటింగ్ అవుతుంది, అక్కడ ఇది అవుతుంది, ఈ లోపల అక్కడికి వెళ్ళిపోవాలి, ఆ పని చేసేయాలి, ఈ లోపల కూరగాయలు కొనేసుకోవాలి, అన్ని పనులు మల్టీ టాస్కింగ్. ఇది కూడా ఒక కారణం అంటారా? తీరిక లేదు సార్. అనుబంధాలు తగ్గిపోయాయి, ప్రేమలు తగ్గిపోయాయి. ఇంకెన్నాళ్ళు ఉంటానో కానీ ఇవన్నీ చూస్తుంటే అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే నాకు అర్ధరాత్రి మెలకు వస్తుంటుంది. నేను మళ్ళా లేచి పుస్తకం చదివే లోపల, టీవీ చూసే లోపల కాసేపు ఆలోచిస్తుంటా. ఏం చేస్తున్నాం మనం, ఏం చెయ్యాలి మనం, ఏం చేశాను ఇవాళ, నా వల్ల ఎవరు బాధపడలేదు కదా, నేను ఎవరిని హర్ట్ చేయలేదు కదా. మనం స్పీడ్ మాటల్లో నెమరేసుకుంటా. చాలా చాలా సొసైటీలో డబ్బులు అడిగితే ఎవరికి ఇవ్వట్లేదు. అది చాలా ఆందోళన కలిగిస్తుంది. కొద్దిమంది మా పుట్టగుంట సతీష్ లాంటి వాళ్ళు తప్పిస్తే ఏదైనా అవసరం ఉంటే సతీష్ గారు చెప్పారు నాకు, ఎప్పుడైనా అవసరం ఉంటే మొహమాట పడద్దు, డబ్బులు కావాలంటే తీసుకో అని. అలా కొద్దిమంది ఉంటారు. నాకు ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు, అంజయ్య అని. అతను కూడా చెప్పాడు 1-2 సార్లు, దాసు ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే అడుగు, మొహమాట పడుకో అని. అరుదుగా ఉంటారు. అది తగ్గిపోయింది ఆ సంఖ్య. అవును. ఒకప్పుడు ఎంతెంత డబ్బైనా ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకునేవాడు, వడ్డీ అన్న ప్రశ్నే లేదు. అదేవిధంగా ప్రేమలు ఉండేవి, అదేవిధంగా హెల్పింగ్ నేచర్ ఉండేది. ఒకళ్ళకొకళ్ళు చాలా విషయాల్లో సహాయపడేవాళ్ళు. మా వీధిలో పెళ్లి జరిగితే
బరంపురంలో ఫస్ట్ మిలిటరీలో నేను ఉండేవాడిని. మా వీధిలో ఒక పెళ్లి జరిగితే మేము యూత్ అంతా ఎవరింట్లో పెళ్లి జరిగినా ఫిక్స్డ్, ఎవరు వడ్డిస్తారు, ఎవరు వంట దగ్గర నిలబడతారు, ఎవరు మార్కెటింగ్ చేస్తారు, ఎవరు ఫలానా కూరగాయలు కొనుక్కొస్తారు, ఎవరు బియ్యం కొనుక్కొస్తాడు, ఎవరు వంటగదిలో ఏ హెల్ప్ చేస్తాడు, మేమంతా కూర్చుని మాట్లాడుకుని డిసైడ్ చేసుకుని ఉండేవాళ్ళం. అస్సలు క్యాటరింగ్ అన్నది మాకు తెలియదు మా వీధిలో. మేము కుర్రాళ్ళమే అప్పట్లో. నాకు 16 ఏళ్ళు ఆ టైంలో సంగతి. వంట బాగా వచ్చు అయితే మీకు. నేను వంటలో కూర్చోను, నేను వడ్డింపు సెక్షన్. నేను చాలా తెలివిగా వడ్డిస్తాను. తక్కువ వడ్డిస్తా, ఎవడైనా ఎక్కువ తింటుంటే ఎక్కువ వేస్తా, లేదా ఎంత అవసరమో అంత అబ్జర్వ్ చేసి వేస్తా. మారు కావాలనుకున్నప్పుడు ఎంత అన్నం ఉంది అనే దాన్ని బట్టి దాన్ని చూసి ఎంత సాంబారు అవసరం ఉంటుందో అంత వేస్తాను. ఎక్కువ వేయను, తక్కువ వేయను. వేసిన తర్వాత ఫేస్ కూడా చూస్తాను నేను, వాడు ఆనందంగా ఉన్నాడా లేదని. కొంచెం ఎక్స్ప్రెషన్ తగ్గిందనుకోండి కొంచెం వేస్తా. ఆ టెక్నిక్ నాకు తెలుసు. ఎవరికి ఏది అవసరమో తల్లిలాగా తెలుసుకోవాలి కదా. అంతే కదా. ఎట్లా ఇవన్నీ అనుభవం మీద పెద్దవాళ్ళు నేర్పారు. మా చిన్నాన్న భగవాన్ దాస్ అని, లాస్ట్ చిన్నాన్న, ఈ టెక్నిక్లన్నీ మా చిన్నాన్న అప్పట్లో నేర్పాడు బరంపూర్లో. ఆయన పెళ్ళిళ్ళు మాస్టర్. పెళ్ళి జరిగిందంటే వీధిలో హీ యూస్ టు లీడ్ ది టీమ్. మేమందరూ ఆయన కోడి పిల్లల చుట్టూ చేరేవాళ్ళం. క్యాటరింగ్ లేదు. బ్యూటిఫుల్ మెమరీస్ ఇవన్నీ. అసలు తర్వాత మా సీనియర్లు మాకు ఫలానా పుస్తకం చదువు అని చెప్పేవాడు. రమేష్ రాజు, విజయ్ చంద్ర అని మా సీనియర్లు. మేము వికాసం అనే ఒక సాహితీ సమాఖ్య, సాహితీ సాంస్కృతిక సమాఖ్యలో మా సీనియర్ మెంబర్లు. కామేశ్వరరావు గారని, కామేశ్వరరావు గారు అయితే డబ్బులు కూడా ఇచ్చేవారు. ఫలానా బుక్ కొనుక్కొని రమేష్ రాజు డబ్బులు ఇచ్చేవాడు. విజయ్ చంద్ర చెప్పేవాడు, ఫలానా పోయిటరీ చదువు, నీకు పదాలు తెలుస్తాయి, పదాల డెప్త్ తెలుస్తుంది, మంచి పదాలు నేర్చుకుంటావని. వీళ్ళందరూ చెప్పడం వల్ల కామేశ్వరరావు కానీ, రమేష్ రాజు కానీ, విజయ్ చంద్ర కానీ వీళ్ళందరూ ఉండేవారు. వీళ్ళు గైడ్ చేసేవారు. స్వామి గారు అని ఉండేవాడు, బిఎల్ఎన్ స్వామి. వీళ్ళందరూ చెప్పేవారు చదవండి అని. మన మనిషి అనుకునేవాళ్ళండి. ఒక మనిషి ఇంకొక మనిషిని తనకి దగ్గరగా తీసుకునేవాడు. ఇప్పుడు అది తగ్గలా? కరెక్టే, తగ్గింది, బాగా తగ్గింది. అనుబంధాలు తగ్గిపోయాయి, నమ్మకాలు తగ్గాయి. మారుతుంది సొసైటీ. మేము అలాగే ఉండిపోయాం. మా అబ్బాయి అంటాడు, నువ్వు ఒక యాంటిక్ పీస్ అంటాడు, నీకు చాలా విషయాలు లోకం మీద తెలియవు అంటుంటాడు. తెలియవేమో. ఇప్పుడు మరి ఇలా బ్రతుకంతా ప్రతి నిమిషం మీ మాటలతో ఇలా సాగుతోంది. ఏంటి మీకు ఏమన్నా ఇంకా ఫలాని ట్రావెల్ చేయాలని కొంతమందికి ఉంటుంది. నేను ఫ్రీక్వెంట్ ట్రావెలర్ని. ఎచ్చటికి కాదు, అన్ని దేశము విదేశము అన్నీ వెళ్ళొస్తుంటారు. ఇండియాలో కర్ణాటక ఒక్కటే చూడలేదు. పక్కన ఉన్న కర్ణాటక చూడలేదు, అన్నీ చూస్తారా? అని కేరళ కానీ, తమిళనాడు కానీ, ఢిల్లీ కానీ, కాశ్మీర్ వెళ్ళారా? అమృత్సరు, హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ షిమ్లాయే కదా. ఆ తర్వాత అమృత్సర్ చుట్టుపక్కల అన్నీ చూసాను. బాగా బార్డర్కి వెళ్ళాను, చండీగఢ్, లూధియానా, ఆ బెల్ట్ అంతా తిరిగేసాను. షిమ్లాకి వెళ్ళాను, మొత్తం ఢిల్లీ, కలకట్టా వదిలేయండి, అసలు మాకు పక్కనే బరంపురంకి. కలకట్టా చాలాసార్లు వెళ్ళాను. బొంబాయి, షిరిడి కానీ, కేరళలో చాలా ప్లేసెస్ చూశాను. తమిళనాడులో ప్రతి వీధిలో ఏ గుడి ఉందో చెప్పగలను, అంత తిరిగాను. అబ్బా, తమిళ్ పేసెల్లా తెలియం, ரொம்ப நல்லா தெரியும். వరాదు కొంచెం వరకు. ఓకే. నాకు కత్రికేన్. ఏమిటి? నేను కత్రికేన్ నేర్చుకుంటాను. కత్తికపోరేన్, కత్తిరికేన్ అని నాకు చెప్పిన వాళ్ళు అట్లా చెప్పారు. కత్తిండిరికేన్, కత్తినిరికేన్. లేకపోతే నేను కత్తిరికేన్ అంటే నేను వంకాయ. నాకు ఒక కత్తిరికాయ నాకు ఒక 100 పదాలు వచ్చు తమిళంలో. అంతేనా? దాదాపు 100 పైన పదాలు తెలుసు, చాలా పదాలు. అయితే మీ ఇంటికి భోజనానికి ఎప్పుడు పిలుస్తాను చెప్పండి సార్. ఎనీ టైం. మీరు వడ్డింపుల సెక్షను, మంచి శాకాహార భోజనం తినడానికి మీ ఇంటికి వస్తాను. శాకాహారమే ఉండేది అక్కడ. మేడంకి సింధీలో ఏం చెప్పాలి చెప్పండి. ఖాయిందం. అయితే మేడంకి ఖాయిందం, రోటీ ఖాయిందం, రోటీ ఖాయిందం, అది అంతే చాలు అని చెప్పేస్తే అద్భుతంగా ఆ విధంగా నేను షీ విల్ బి వెరీ హ్యాపీ టు సర్వ్ ఫుడ్ టు సమ్వన్. గ్రేట్. షీ ఈజ్ హ్యాపీ. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే కూడా ఏదో ఒకటి పెడతాది. మా అమ్మ ఆ విషయంలో క్వాలిటీ. మా ఇంట్లో ఎప్పుడూ ఒక రాత్రిపూట అన్నం మిగిలేదు, పొద్దున పూట తాలింపేసి ఎవరో తినడం ఇప్పుడు లేదు.
మా అమ్మ ఉండగా అప్పుడు పూర్వం అలా ఉండేవి కదా సార్ పరిస్థితులు. అంటే వంటలు కూడా అలా ఎక్స్పెక్ట్ చేసేవారు ఎవరో వస్తారని. ఎవరో ఒకడు ఇప్పుడు రాకపోకలు కూడా తగ్గిపోయాయి. మీరు అన్నట్టు ఇందాక ఏదో క్యాజువల్గా మనం మాట్లాడడం కానీ వాస్తవమే. ఇదివరకు టైంకి భోజనం టైంకి ఎవరో వచ్చేయడం, ఆగండి ఆగండి అన్నయ్య గారు బియ్యం పడేస్తున్నానని కానీ. శ్రీ మహావిష్ణువు వచ్చాడు అంటారు. నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు సుందరరామ శాస్త్రి అని. వాళ్ళ మమ్మీ నన్ను పెద్ద కొడుకు అంటది. ఆవిడ నేను భోజనం టైంకి వెళ్తే మహావిష్ణువు వచ్చాడురా అంటది అబ్బాయితో, మా తమ్ముడితో. అది ఆవిడ అసలు ఆవిడ ఆ మాటకి ఎంత ఆనందం. ఆవిడ ఎన్ని 100 సార్లు తిన్నాను నేను వాళ్ళ ఇంట్లో భోజనం అమ్మ బతికుండగా. ఎప్పుడు భోజనానికి టైంకి కానీ వెళ్ళాను అనుకోండి, ఖచ్చితంగా భోజనం చేయాల్సిందే. అండ్ ఉంటుంది అక్కడ భోజనం. అది ఆశ్చర్యం, ఎప్పుడు ఉంటుంది వాళ్ళ ఇంట్లో భోజనం. నాకు భోజనం పెడతారు. అండ్ ఒక్కరోజు కూడా ఆవిడ ఈడెందుకు వచ్చాడు అన్న ఫీలింగ్ లేదు. చాలా ఆనందంగా పెడతారు ఆవిడ. సుందరరామ శాస్త్రి అని ఎంత ఆనందంగా పెడుతుందంటే అమ్మ భోజనం, బా. సేమ్ క్వాలిటీ వాళ్ళ ఆవిడకి కూడా వచ్చింది. వాళ్ళ అక్క కూతురే, ఆ బ్లడ్డే కదా ఆ క్వాలిటీ. అన్నం పెట్టడంలో ఆనందం పొందుతారు. ఆ జనరేషన్ వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. ఉన్నారు సార్, ఇప్పటికీ ఉన్నారు. అండ్ ఇప్పుడు యూత్లో కొంచెం ఆ క్వాలిటీస్ మనం ఇన్కల్కేట్ చేయాలి. సాంఘిక జీవనం గురించి మనం కొంచెం పిల్లలకి నేర్పిస్తూ ఉంటే మంచిది. అవును సార్, అది నేర్పాలి. అతి త్వరలో మీరు కొత్త ప్రోగ్రామ్ ఇలా రావాలి. థ్యాంక్ యూ. కిషోర్ అని. అవును, అంతేనా? ఏదైనా ఒక టాపిక్ తీసుకుని ఇలాంటితోటి మీరు ఇంకా కనిపించాలి, వినిపించాలి, నవ్వించాలి, కవ్వించాలి అని కోరుకుంటున్నాం సార్ కిషోర్ దాస్ గారు.